అనగనగా దర్శన్ అనే వ్యక్తికి నిర్మల్ అనే కొడుకు ఉండేవాడు. తండ్రి కొడుకులిద్దరికీ ఒకరికి ఒకరంటే చాలా ఇష్టంగా ఉండేవారు. ఒకరోజు తండ్రి కొడుకులిద్దరూ సరదాగా తిరిగి రావడానికి దగ్గరలోని అడవికి వెళ్లారు. తిరిగి వచ్చే సమయానికి చీకటి పడింది. వారిద్దరూ అక్కడ ఒక పాడుపడిన భవంతిని చూసి అక్కడ తలదాచుకున్నారు. కాని వారిద్దరికీ ఆ భవంతిలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయని తెలియదు. అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా పెద్ద శబ్దం వినిపించడంతో నిద్రపోతున్న నిర్మల్ ఉలిక్కిపడి లేచాడు. అతను తమ చుట్టూ భూతం తిరుగుతూ ఉండడం చూశాడు. నిర్మల్ లేచిన కొద్దిసేపటికే దర్శన్ కూడా నిద్రలేచారు. ఆ భూతాన్ని చూసిన తండ్రి కొడుకులు భయంతో ఒకరినొకరు హత్తుకుపోయి నిల్చున్నారు. వారిద్దరిని చూసిన భూతం గట్టిగా నవ్వుకుంటూ వారి దగ్గరకొచ్చి వారితో ఈ విధంగా అన్నది. నేనే చాలా ఆకలితో ఉన్నాను. చాలా రోజుల తర్వాత నాకు తినడానికి మనుషులు దొరికారు. తొందరగా చెప్పండి, నేను ఎవరిని తినాలి? మనసులో చిత్తశుద్ధితో ప్రార్థించుకుంటూ నిర్మల్ ఈ విధంగా అన్నాడు. ఓ భూతరాజా, నా తండ్రి వయసు మళ్ళినవాడు. అతని మాంసం నా మాంసం అంత రుచిగా ఉండదు. కాబట్టి మీరు నన్ను భుజించండి. ఆ మాటలు విన్న దర్శన్ మనసులో తన కొడుకును రక్షించాలని భూతంతో ఈ విధంగా అన్నాడు. భూతరాజా, నా కొడుకు చిన్నవాడు. అతనికి చాలా భవిష్యత్తు ఉంది. నేను అన్ని సుఖాలను అనుభవించాను. కాబట్టి నా కొడుకును వదిలిపెట్టి నన్ను భుజించు అని దర్శన్ కన్నీటితో భూతాన్ని వేడుకున్నాడు. తండ్రి కొడుకుల ప్రేమను చూసి, ఒకరిపై ఒకరికి గల అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయిన భూతం తన దారిని తను వెళ్ళిపోయింది. ఈ కథలో నీతేంటంటే, ప్రేమతో నిండిన ప్రార్థనలు తొందరగా సఫలమవుతాయి.